ఎవరైనా చంపేసిన శవాన్ని తీసుకెళ్లి గోతులో తవ్వి పెడతారు. నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గుమ్మం ఎదురుగుండా తెచ్చి పెట్టుకుంటారు. ఏమైందంటే 2022లో నేను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ డేట్ కి వెళ్ళామన్నమాట. ఆ పిల్లడేమో నా కోసం బొకే తెచ్చాడు. ఎవరైనా బొకే ఇస్తే 2 రోజులు 3 రోజులు మహా అయితే 4 రోజు ఉంచుకొని 5 రోజు చెత్త తొప్పులో పాడేస్తారు. మనం నిబ్బ వేషాలు వేసే టైం కదా. ఆ బొకే బెంగళూరు నుంచి రాజమండ్రి నుంచి మా ఇంటికి ప్రయాణం చేసి వచ్చింది. ఆ బొకే తీసుకొచ్చి నేను కబోర్డ్ లో పెట్టి కాలేజ్కి వెళ్ళిపోయాను. రోజులు కొద్ది వారాలు కొద్ది నెలలుగా మారింది. నేను కాలేజ్ లో ఉన్నప్పుడు మా డాడీకి ఏదో పని వచ్చి ఆయన కబోర్డ్ తెరిచి చూస్తే ఎండిపోయిన పువ్వులు బోనస్ గా లవ్ లెటర్. విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు నన్ను అడగలేదు, నేను ఇప్పుడు ఆయన అడగలేదు. ఆయనకి ఎప్పుడైనా శుభ సందర్భంలో గుర్తుకొచ్చి లోపల ఉన్న జ్వాలాముఖి పేలిందనుకో నేను ఇంకే భూమండలంలోనే ఉండను. చూసారా మా డాడీది నా బాండ్ ఈ రెడ్కిన్ ఎసిడిక్ బాండింగ్ కాన్సన్ట్రేట్ సీరం లానే ఉంది. మా డాడీకి నా గురించి ఎంత ఏ విషయాలు తెలిసినా నాతో ప్రేమగానే ఉంటారు. ఈ సీరం కూడా ఎంత మొండి ఫ్రీజీ హెయిర్ మీద పెట్టినా దాని బాధ్యతగా సాఫ్ట్ గా ఫ్రీజీనెస్ లేకుండా చేస్తుంది. ఈ సీరం ని నేను పొద్దున్న సాయంత్రం 2 పూటలు రాసుకుంటాను. ఎప్పుడైతే తలస్నానం చేస్తానో అప్పుడు తడి జుట్టు మీద 2-3 పంపులు తీసుకుని హెయిర్ ఎండ్స్ మీద ఇంకా మిడ్ లెన్స్ మీద పాముతాను. మీకు ప్రొడక్ట్ కావాలంటే కామెంట్ లో లింక్ అని టైప్ చేయండి. నైట్ టైం ఎలా రాసుకోవాలంటే ఇది 2-3 పంప్స్ తీసుకుని మీ హెయిర్ ఎండ్స్ ఉంటది కదా కింద, అవి కొంచెం కింద పాముకొని అల్లుకొని ముడి పెట్టుకుని ఎలా పెట్టుకున్నా పడుకున్నా మీకు ఫ్రీజీనెస్ అనేది మార్నింగ్ ఫ్రెష్ గా ఉంటది అనమాట హెయిర్. ఇంతే నా కష్టాలు ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.